మనీ అంటే ఏంటి మరి? మనీ యాజ్ ఎ టూల్ ఫర్ పాజిటివ్ చేంజ్ అండి. ఒక పాజిటివ్ చేంజ్ రావాలంటే మనీ అనేది ఒక టూల్. గమనించండి. మనీ ఏంటిది? ఒక వెల్త్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ ఫ్యూచర్ బాగుండడానికి ఉపయోగపడుతుంది. ఇంకెవరైనా హెల్ప్ చేయాలంటే కూడా డబ్బు ఉండాలి. బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కూడా డబ్బు ఉండాలి. ఆపర్చునిటీస్ రావాలంటే కూడా డబ్బు ఉండాలి కదా. రిచ్, ఎవరు రిచ్ అండి? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రిచ్ పీపుల్ ఆర్ లర్నర్స్. అవునా, డబ్బు మన జీవితంలోకి రావట్లేదు అంటే మనం లెర్నింగ్ చేయట్లేదు. రిచ్ పీపుల్ ఆర్ వాల్యూ యాడర్స్. రిచ్ పీపుల్ ఆర్ సొల్యూషనిస్ట్. రిచ్ పీపుల్ ఆర్ జాబ్ ప్రొవైడర్స్. రిచ్ పీపుల్ ఆర్ యాక్షన్ టేకర్స్. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. డియర్ ఫ్రెండ్స్, యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. కాబట్టి మనం యాక్షన్ ఓరియంటెడ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బు మన జీవితంలోకి రావడం జరుగుతుంది. చాలా మంది ఎలా ఉంటారంటే పర్ఫెక్షనిజం లో ఆగిపోతారు. పర్ఫెక్షనిజం అంటే ఏంటి? అరే మొత్తం నేర్చుకున్నాక స్టార్ట్ చేద్దాం, మొత్తం తెలుసుకున్నాక స్టార్ట్ చేద్దాం, కొంచెం రీసెర్చ్ చేద్దాం. ఇలా ఉండదండి. ఒక థాట్ వచ్చిందంటే ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రోజు మనము ర్యాపిడో దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి తెలుగు అబ్బాయి అట. ఆయనకు ఆ థాట్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు అంతే. అయ్యో అందరు పిచ్చోరు అనుకుంటారేమో. అరే ఎవరైనా జనాలు తిరుగుతాడో తిరగడు, తిరగని తిరగకపోండి, నీకు ఆలోచన వచ్చింది, దాన్ని యాక్షన్. అవునా, అది ఉపయోగపడుతుంది జనాలకు అనుకుంటున్నావు, లెట్ ఇట్ బి. స్టార్ట్ ఫస్ట్. స్టార్ట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు ఆలోచిస్తే మనం ఎక్కడ ఉంటామండి? నేను ఈ సబ్జెక్టు నేర్చుకున్నప్పుడు కానీ దాన్ని జనాలకు చెప్పాలనుకున్నప్పుడు కానీ నేను అనుకోలేదు, అరే నువ్వు ఎందుకు చెప్తున్నావు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, అవునా జనాలు ఇలా ఫీల్ అవుతారు అని చెప్పేసి అనుకోలేదు. ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించడం నా వంతు బాధ్యత అనుకున్నాను, నేర్చుకుంటున్నాను, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. చాలా మంది క్లయింట్స్ దానివల్ల మంచి రిజల్ట్స్ పొందారు. అవునా, దే ఆర్ హ్యాపీగా ఉన్నారు. అది చాలు కదండి. మనం ఒక లైఫ్ లో వాల్యూ యాడ్ చేసాం, అది సరిపోతుంది కదా. సరే నచ్చదు అంటే ఎంతో మందికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఈ రోజు లింక్ కనీసం ఒక 100 మందికి వెళ్ళిందండి, ఒక 25 మెంబర్స్ వచ్చారు, అలా 5 మెంబర్స్ ఇంప్లిమెంట్ చేసినా సరిపోతుంది కదండి. కాబట్టి ఆల్వేస్ మనీ గురించి ఏ విధంగా ఉండాలి? లాస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది, మనీ ఇస్ పవర్, మనీ ఇస్ టైం, మనీ ఇస్ ఫ్రీడమ్, మనీ ఇస్ కంట్రిబ్యూషన్, మనీ ఇస్ హ్యాపీనెస్ అనే పాజిటివ్ మైండ్ సెట్ తో మనం ఉండాలండి. ఇట్స్ ఎ పవర్, 10x పవర్ అనేది మనకి ఇస్తుందండి. కాబట్టి అలాంటి శక్తివంతమైనటువంటి ఆ డబ్బును చాలా జాగ్రత్తగా మనం చూస్తూ నేర్చుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మన యొక్క గోల్ ఏ విధంగా ఉండాలి? అవునా, అసలు మనం చూడలేనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం లేదండి. ఇదొక్కటి మనం గమనించాలి. మనం చూడలేనటువంటి లక్ష్యాన్ని మనం ఎట్టి పరిస్థితులను కూడా సాధించలేం. కైనెస్థెటిక్ టెక్నిక్స్ ఉంటాయండి. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆటోమేటిక్ గా డబ్బును అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. గుర్తుంచుకోండి, టాటా కానీ రిలయన్స్ కానీ వీళ్ళందరూ కూడా డబ్బు ఉండటం వల్ల డబ్బును అట్రాక్ట్ చేయట్లేదండి. వాళ్ళ యొక్క మైండ్ సెట్ అలా ఉండడం వల్ల వి క్రియేట్ అబండెన్స్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ డబ్బుని క్రియేట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మనం ఆపర్చునిటీస్ని ఏ విధంగా అందిపుచ్చుకుంటున్నాము, ఏ విధంగా మన మైండ్ సెట్తో మనం ముందుకు వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్.